ముల్లంగి ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. ముల్లంగితో చాలానే రెసిపీస్ చేసుకోవచ్చు. ఈరోజు ముల్లంగి సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ చీరుకులు కూడా వేసుకుని కాసేపు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముల్లంగి ముక్కలు వేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి చీరుకులు వేసుకుని మరి కాసేపు మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలు కూడా మగ్గి కొంచెం గుజ్జులాగా అయిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మరి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకుని హై ఫ్లేమ్లో మూత పెట్టి బాగా మరగనివ్వాలి 5 నిమిషాలు. బాగా మరిగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకుని కొన్ని నీళ్లు పోసుకుంటూ చిక్క కావాలో పలుసుగా కావాలో అడ్జస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా 20 మినిట్స్ మరిగి తీరాలి టేస్ట్ రావాలంటే. బాగా మరిగిన తర్వాత లాస్ట్లో సాంబార్ పొడి, కొత్తిమీర వేసుకోవాలి. మీకు నచ్చితే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి.